అందరికీ నమస్కారం అండి. శ్రీరామ నవమి తర్వాత అంతటి విశిష్టత, అంత ప్రాముఖ్యత సీతారాముల కళ్యాణం గురించి ఉంటుంది. శ్రీరామ నవమి ప్రతి ఊరు, వాడ, చిన్న గ్రామమైన రాముల వారు లేని గుడి అంటూ ఉండదు. అలాంటిది 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ శ్రీరామ నవమిని వారి వారి ప్రాంతాల వారిగా జరుపుకుంటారు. చివరిగా సీతారాముల కళ్యాణంతో ఈ శ్రీరామ నవమి యొక్క పండగ ముగుస్తుంది. అసలు సీతమ్మ జన్మించిన భూమి, అదేవిధంగా రామాయణంలో చెప్పిన సీతారాముల కళ్యాణ స్థలం ఎక్కడ ఉంది, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా వివాహం అంటే బంధుమిత్రులు కోలాహలం మధ్య వివాహం జరగడం ఆనవాయితీ. కానీ మన రాములోరి సీతమ్మ వారి కళ్యాణం అంటే అది లోక కళ్యాణమే. ఊరు వాడ ఏకమై అంగరంగ వైభవంగా జరిపించే కళ్యాణం సీతారాముల కళ్యాణం. రామాయణం ఖచ్చితంగా జరిగింది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నప్పటికీ రామాయణ గాథతో ముడిపడిన ఎన్నో ప్రదేశాలు మన దేశంలో అణువణువున ఉన్నాయి. ఇటు శ్రీలంక మొదలుకొని అటు నేపాల్ వరకు రామాయణ దివ్య గాథను గుర్తు చేసే పవిత్ర ప్రదేశాలు ఎన్నో. అందుకే రామాయణ కావ్యం మాత్రమే కాదు, ఒక చారిత్రక ఇతిహాసం అని అంటారు. రామేశ్వరం దగ్గర సముద్రంలో నాసా వాళ్ళు గుర్తించిన రామసేతు రామాయణం ఉనికిని స్పష్టం చేస్తుంది. అలాంటి మరొక ప్రదేశమే జనక్పురి. లోకాభిరాముడైన శ్రీరాముడు సౌందర్య రాశి సీతమ్మను చేపట్టిన పుణ్య ప్రదేశం ఇది. ఇక్కడే సీతారాముల వివాహం జరిగిందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఈ ఆదర్శ దంపతుల వివాహానికి వేదికైన జనక్పురి విశేషాల గురించి తెలుసుకుందాము. జనక మహారాజు పరిపాలించిన రాజ్యమే మిథిలా నగరం. బీహార్ నుంచి నేపాల్ వరకు మిథిలా నగరం విస్తరించి ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ప్రీ మిథిలా స్టేట్ పేరిట ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని ఉద్యమం కూడా జరిగింది. ఎందుకంటే మన సీతమ్మ తల్లి జన్మించింది కూడా ఈ మిథిలా నగరంలోనే. వేదాల కాలం నుంచి మిథిలా రాజ్యం ఉండేదని చరిత్రకారులు సైతం అంగీకరించిన సత్యం. అప్పట్లో ఈ రాజ్యాన్ని విదేశ రాజ్యం అనేవారు. అప్పట్లో జనకుని రాజధాని నేటి నేపాల్లోని జనక్పురి. ఈ జనక్పురిలోనే జనకుడు భూమిని నాగలితో దున్నుతుండగా నాగటి చాలుకు తగిలి సీతమ్మ భూమి నుంచి భూదేవిగా ఆవిర్భవించింది. సీతమ్మ బాల్యం, శ్రీరామునితో కళ్యాణం జరిగింది కూడా ఈ జనక్పురిలోనే అని అంటారు. రామాయణం జరిగిన కొన్ని సంవత్సరాలు సీతాదేవి జన్మస్థలం జనక్పురి అనే విషయాన్ని కాలక్రమేణా ప్రజలు మర్చిపోయి 1657లో ఈ ప్రాంతంలో సీతాదేవి విగ్రహాలు లభించడంతో ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చింది. 1910లో నేపాల్ రాణి వృషభాను జానకి మందిర్ పేరుతో సీతమ్మకు ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. సువిశాలమైన ప్రాంగణంతో 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో పాలరాతి గోడలు, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లో 9 లక్షల రూపాయలు ఖర్చయిందని, అందుకే ఈ ఆలయాన్ని నౌలాక్ మందిర్ అని కూడా పిలిచేవారు. నౌలాక్ మందిర్ నిర్మించిన ప్రదేశంలోనే సీతాదేవి శివధనుసును పూజించిందట. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఇక్కడే అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరిపిస్తారు. సీతారాముల కళ్యాణం జరిగింది ఇదే రోజు అని రామాయణంలో వివరించి ఉంది. శ్రీరామ నవమి శ్రీరాముడు జన్మించిన రోజని, రాముడు శ్రీతో అంటే సీతమ్మతో కలిసి ఉంటేనే శ్రీరాముడు అవుతాడు. అందుకే రాముడు ఏ ఉత్సవం జరిపించుకోవాలన్నా సీతాదేవి పక్కనే ఉండాలి. కాబట్టి సీతమ్మతో ముందుగా కళ్యాణం జరిపించిన తర్వాతనే మిగిలిన ఉత్సవాలు జరగాలన్న సిద్ధాంతంతోనే శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని జరిపించే సాంప్రదాయం కొన్ని తరాలుగా పాటిస్తూ వస్తున్నారు. జనక్పురి ఆలయంలోని
సీతా సమేత శ్రీరాముని అతని సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా దర్శించుకోవచ్చు. ప్రతినిత్యం ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రామాయణం ప్రకారం సీతారాముల కళ్యాణం జరిగిందని చెప్పే మార్గశిర శుద్ధ పంచమి రోజు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. అయోధ్య, భద్రాచలం, శ్రీలంక, రామేశ్వరాన్ని దర్శించినా సరే జనక్పురి దర్శించుకుంటే తప్ప తమ తీర్థయాత్రలు సంపూర్ణం కావని రామభక్తులు భావిస్తూ ఉంటారు. జనక్పురికి 18 కిలోమీటర్ల దూరంలో ధనుష్ధామ్ అనే ప్రదేశం ఉంది. శ్రీరాముడు విరిచిన శివధనుసు ఇక్కడే పడిందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే జనక్పురికి వెళ్ళిన వారు ధనుష్ధామును కూడా దర్శించుకుంటూ ఉంటారు. కొందరు జనక్పురి నగరానికి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఇంతటి మహిమాన్వితమైన దివ్యధామం జనక్పురి. ఎంతో విశిష్టకరమైన ఈ శ్రీరామనవమి సీతమ్మ జన్మించిన భూమి, సీతారాముల కళ్యాణ స్థలం గురించి చదివినా విన్నా అనంతకోటి పుణ్యం లభిస్తుందని, ఇక కల్లారా దర్శిస్తే వారి జన్మ ధన్యమని అంటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.